దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని కలాం చిత్రపటానికి నివాళులు అర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం తన జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి గొప్ప మేధావిగా భారత ఖ్యాతిని చాటి చెప్పిన మహామేధావి అని నాయకులు పేర్కొన్నారు. అంతటి ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తిగా ఆయన జీవనం సాగించారని అన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత అన్ని రంగాల్లో రాణించాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకులతో కలిసి కలాం చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలాం సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాడిబైన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, వేదర పూర్ణచంద్, అహ్మద్ ఖాన్, నాసర్ అహ్మద్, ఇఫ్రాన్, అబ్దుల్లా, మున్నా, ఫయాజ్, పావులూరి రాంబాబు, జొన్నాదుల మహేష్, కుదరవల్లి శ్రీనివాసరావు, రెహమతుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అతి దగ్గరగా ఉన్న రాష్ట్రపతి, అందరితోటి అతి సన్నిహితమైన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఆయన బ్రతుకున్నంతకాలం కూడా విజ్ఞానాన్ని నేర్చుకుంటూనే ఒక విద్యార్థిగా 10 మందికి కూడా విజ్ఞానాన్ని వాళ్ళందరూ కూడా పంచాలనే ఆలోచనతోటి మహానుభావుడు బ్రతుకున్నంతకాలం భారతదేశ ప్రతిష్టని అగ్రభాగాన్ని నిలిపిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడి అడుగుజాడల్లో మనమంతా ఎంతో కొంత నడవగలిగినాడే ఆయనకి మనం నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పని తెలియజేస్తూ, అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలంటే ఎంతో తక్కువే, అది మా వయసు కూడా సరిపోదు. కాకపోతే ఆయన ఒక మహోన్నతుడు. మరి భారతదేశంలో ఒక మిసైల్ మ్యాన్గా పిలువబడ్డ రాష్ట్రపతి ఎవరంటే ఏకైక రాష్ట్రపతి అబ్దుల్ కలాంజీ అని చెప్పని మనం ఎంతో గర్వంగా భారతదేశంలో చెప్పుకోగలుగుతున్నాం. మరి అలాంటి అబ్దుల్ కలాంజీ గారు మరి ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కేవలం ఒక 5 జతల బట్టలతో వచ్చి ఆయన విధి నిర్వహణలో పూర్తి చేసుకొని ఆయన ఎంతో మహోన్నతుడిగా మిగిలిపోయిన వ్యక్తి అబ్దుల్ కలాంజీ గారు.